హాయ్ అండి, నమస్తే. నా పేరు కళ్యాణి. ఇవాళ నుంచి నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. నా ఛానల్లో మీకు డైలీ లైఫ్ అండ్ నేను ఏం చేసిన వ్లాగ్స్ రూపంలో చూపిస్తాను. ఇంట్లో చేసుకునే రెసిపీస్ చూపిస్తాను అండ్ డైలీ లైఫ్ ఏం చేస్తాను అన్ని లైఫ్ మెమొరీస్ మీద పంచుకుంటాను. మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు డే వ్లాగర్స్. ఈరోజు మనం ఒక స్మాల్ రెసిపీ, ఒక స్మాల్ కథ చెప్పుకుందాం. ఓకే, మీరు ముందే గెస్ట్ చేస్తుంటారు నేను ఈరోజు ఏం వంటకం చేద్దాం అనుకుంటున్నాను. కాకరకాయ ఫ్రై అండి. ఒక 4 ఫ్రెష్ కాకరకాయలు తీసుకోవాలి. వాటిని ఫస్ట్ వాష్ చేసుకోవాలి. తర్వాత పైన లేయర్ మొత్తం కొద్దిగా లైట్గా తీసేసుకోవాలి. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే త్వరగా ఉడుకుతుంది. ఫ్రై కూడా చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది, చేదుగా ఉండదు. అందువల్ల చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత కాకరకాయలు మొత్తం కట్ చేసినాక ఒక నీట్గా ఉన్న గిన్నెని తీసుకోవాలి. ఆ గిన్నెలో మొత్తం కాకరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్టే వాడుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని నీట్గా కలిపేసుకోవాలి. బాగా నీట్గా కొంచెం వాటర్ ఊరేదాకా కలుపుకోవాలి. చూస్తారు కదా ఎంత నీట్గా వస్తున్నాయో. కారకాయలు కొంచెం వాటర్ రావాలి లైట్గా. ఇలా ఒక 5 minutes దాకా కలుపుకోండి నీట్గా, వాటర్ ఊరేదాకా. ఓకే, అయిపోయింది. లాస్ట్కి కొంచెం వాటర్ కొంచెం ఎక్కువగా తీసుకుందాము కడుక్కోవడానికి, సాల్ట్ అంతా పోవడానికి మెయిన్. లేకపోతే అవి ఉప్పుగా ఉంటాయి తినేటప్పుడు. అందువల్ల వాటర్ మిక్స్ చేసుకొని నీట్గా కలుపుకోవాలి. దానిలో చెత్త కూడా పోతుందండి. ప్లస్ పాయింట్ కడుక్కోండి, సిమెంట్ మిక్స్ చేయొద్దు. ఇప్పుడు ఒక బాండీ తీసుకున్నాను. మా సైడ్ బాండీ అంటారండి, మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు. తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు పొయ్యి మంట వేసుకొని బాండీ పెట్టాను. ఆయిల్ మీ సరిపడినంత, నేనైతే కొంచెం ఎక్కువే పోసుకుంటానండి. మీ సరిపడినంత మీరు ఎంత కావాలో అంత పోసుకోండి. ఓకే,
అది బాగా వేడి చేద్దాం. ఆయిల్ని ఫస్ట్ వేడవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక కారకాయ ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి. వాటర్ అన్ని బాగా పిండి వేసుకోవాలండి, మర్చిపోకండి. వాటర్తో కలిపి వేసారు, ఆయిల్ అంతా పైన పడిపోతుంది. ఓకే, మొత్తం ముక్కలన్నీ వేసేసుకోవాలి అట్లాగే. నేను డీప్ ఫ్రై చేయట్లేదండి, మామూలు ఫ్రై చేస్తున్నాను. మీకు గమనించట్లేదు తెలీదు. డీప్ ఫ్రై అయితే చేయట్లేదు, మామూలు ఫ్రై చేస్తున్నాను. కొంచెం టైం తీసుకుంటుంది, పర్లేదు. ఎట్లా తినాలి, హెల్త్కి మంచిది. ఒకసారి కలిపేసుకున్నాము మొత్తం. ఓకే, ఇప్పుడు ఫ్రై అయినద్దాం. కొంచెం మీడియం మంటమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఓకేనా? ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఒక మంట మీద ఉంచామంటే కింద ఇవన్నీ మాడిపోతాయి బద్దలన్నీ. అందువల్ల 5 మినిట్స్కి కలుపుకుంటూ ఉండాలి బద్దలన్నీ. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి. ఇంకా కొంచెం సేపే పట్టుద్ది, ఇంకా అవసరం లేదు. ఆల్మోస్ట్ రెడీ అయినట్టే ఫ్రై అంతా. నేనైతే కొబ్బరి కారం అలాగా ఇంట్లోనే చేసుకున్న కారమే వేస్తానండి. మీరు ఎట్లా చేసినా తెలీదు. నేను అది మీకు కావాలి అనుకుంటే కొబ్బరి కారం కావాల్సి వస్తే కామెంట్ చేయండి. అది కూడా నేను సపరేట్గా మీకు చేసి చూపిస్తాను. ఎట్లా చేయాలో ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. ఓకేనా? చూద్దాం. కొబ్బరికాయ నేను కారకాయ ఫ్రైలో అన్ని ఫ్రైలలో కొబ్బరికాయలు యూజ్ చేస్తానండి. అది హోమ్ మేడ్, మేమే చేస్తాము కొబ్బరికారాన్ని. మీకు కావాలి అనుకుంటే మాకు కామెంట్ చేయండి. కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో కొబ్బరికారం ఎలా చేయాలి అది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. కొంచెం సేపు ఫ్రై అవ్వండి కాకరకాయని. ఆల్మోస్ట్ కాకర ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకి ఆయిల్ అనేది వేస్ట్ అనేది చాలా ఉంటుంది కదండి. ఆయిల్ ఏం చేస్తామంటే పక్కా తీసేసుకోవాలి. ఆ ఆయిల్తో కారం వేయకూడదు, ఎందుకంటే ఆయిల్గా ఉంటుంది తినేటప్పుడు. అట్లా అస్సలు ఉండకూడదు, ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. అందువల్ల ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం నేను తీసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం తీసేయాలి. ఇట్లాగే నేను గెంటుతో తీసేస్తున్నానండి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తాన్ని. చూడు, చాలా ఆయిల్ ఉంది కదండి. అది తీసేసుకోవడం వల్ల బెస్ట్. ఎందువల్ల ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వల్ల మనకి ఫ్యాట్ అనేది చాలా బాడీలో అయిపోతుంది. దానివల్ల ఊబకాయం, లావు వచ్చేస్తారు మనుషులు కూడా. అందువల్ల ఆయిల్ అనేది ఎక్కువ వాడకూడదు. అందువల్ల ఆయిల్ మొత్తం నేను తీసేస్తున్నాను. ఆయిల్ మొత్తం తీసేసానండి. కొంచెం కారం, కొబ్బరి కారం అండి, అది చాలా బాగుంటుంది టేస్టీగా. ఏ ఫ్రై అయినా బాగానే ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అంతే. సాల్ట్ సరిపోలేదండి, అంటే కొంచెం ఎక్స్ట్రా కొద్దిగా చేశాను.
మీరు ఒకసారి చూసుకొని మీకు ఎంత అవసరమైతే అంత వేసుకోండి సాల్ట్. ఇంకా ఫ్రై అనేది అయిపోయిందండి. ఇదే కాకరకాయ ఫ్రై. నచ్చితే చేసుకోండి, నచ్చపోతే కామెంట్ రూపంలో చెప్పండి ఏవే వంటకాలు కావాలో. ఓకే, బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.